టోల్ ఛార్జీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగింది. పెరిగిన టోల్ ఛార్జీలు ఇవాల్టి అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 2025 మార్చి 31వ తేదీ వరకు ఈ పెరిగిన ఛార్జ్ అమల్లో ఉంటుందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న జరిగే టోల్ ఛార్జీల పెంపు ఈసారి కాస్త వాయిదా పడింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIని ఆదేశించింది. ఈ క్రమంలో చివరి విడత పోలింగ్ నిన్న ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతిస్తూ NHAI ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. పెరిగినటువంటి టోల్ ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి రానున్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 1న పెరిగేటటువంటి టోల్ ఛార్జీలు ఈసారి లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పెరిగినటువంటి 5% టోల్ ఛార్జీలు ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా అమల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే అన్ని టోల్ ప్లాజాల దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అండ్ అలాగే నేషనల్ హైవేస్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏడాది రకరకాల కారణాలతో టోల్ ఛార్జీలు పెంచుతున్నటువంటి దానిపైన వాహనదారులు కానీ అటువైపు లారీ యాజమాన్యాలకు సంబంధించి కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర కారణాలతో టోల్ ఛార్జీలు పెంచుతున్నారు తప్ప హైవేస్ పైన మెయింటెనెన్స్ లేదు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఎక్కడికక్కడ దారుణమైనటువంటి యాక్సిడెంట్లు, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక బ్లాక్ స్పాట్స్కి సంబంధించి కూడా ఎక్కడక్కడ గుర్తిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక లేబైల్కి సంబంధించి కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి టోల్ ఛార్జీలతో పాటు కనీసం మెయింటెనెన్స్ అయినా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్తున్నారు. మరోపక్క ఈ పెరుగుతున్నటువంటి టోల్ ఛార్జెస్తో వాహనదారులకే కాదు గూడ్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వాళ్ళపైన భారం పడుతుంది. దాంతోపాటు పబ్లిక్ పైన కూడా భారం పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మరోసారి పునరాలోచించి ఖచ్చితంగా తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.